Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సంధిస్తాడని మీతో మాట్లాడుతానని ఆశిస్తున్నాను. మనం ధ్యానం చేస్తున్నాము. మరి అగ్ని ద్వారా మరి దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాము. ఇంతవరకు 6 పాయింట్లు మనం చూసాము. ఈ సమయం మరి 7వ పాయింట్ ఏంటంటే దిగి వచ్చినటువంటి అగ్ని. ద ఫైర్ హ్యాస్ కమ్ డౌన్ టు అనాయింట్ హిస్ పీపుల్. తన ప్రజలను ఆయన అభిషేకించడానికి మరి అగ్నిలాగా ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. దేవుడి వాక్యం దీవించునుగాక. అండ్ సడన్లీ దేర్ కేమ్ ఏ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఆఫ్ ఎ రషింగ్ mighty wind, and it filled all the house where they were sitting. And there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them. May the Lord bless this word. యేసు ప్రభు మరి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన కొద్ది దినములు మన శిష్యులతో పాటు ఉండి ఆ తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఒక వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కాబట్టి మీరు యోదయ, గలిలయ, మరి యెరూషలేము, సమరయ ప్రదేశాలంతట బూది గంతముల వరకు కూడా మీరు సాక్షులుగా ఉండమని దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. అదే విధంగా మరి 2వ అధ్యాయం ప్రారంభమైనప్పుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1 నుండి చూసినప్పుడు పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు మరి 120 మంది ఒక మేడగదిలో కూడుకొని ఉన్నప్పుడు చూస్తున్నాము. అప్పుడు 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతయు నిండెను. వారందరూ కూడా మరి మేడగదిలో కూర్చున్న 120 మంది కూర్చున్నారు. కూర్చున్న పెద్ద శబ్దముతో మరి పైనుండి మరి ఒక శబ్దం దిగి వచ్చింది. వేగముగా వీచు బలమైన గాలి లాంటి శబ్దం, అది ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండిందంట. పెద్ద శబ్దము, పెద్ద గాలి, ఆ తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు నాలుకలు లాగా అగ్ని జ్వాలలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద కూడా ఆ యొక్క అగ్ని నాలుకలుగా విభాగించబడి మరి వ్రాలినట్లుగా చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయ సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఏమని అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతాడు. సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానన్న దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు. ఆ పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు మరి వారందరూ కూడా మరి అక్కడ కూడుకొని ఉంటుండగా దేవుడు వారి మీద దిగి వచ్చాడు. అందరూ కూడా అన్య భాషలతో, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అన్య భాషలతో వారు మాట్లాడటము మొదలు పెట్టారు. టంగ్స్తో మాట్లాడటం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఎంతమంది టంగ్స్ మాట్లాడుతున్నారండి? మరి ఆ దినమందు దేవుడు చేసినటువంటి వాడు ఈ దినమందు ఆ యొక్క మరి భాషల వరము మనకి ఇవ్వడా? మన మీద ఆయన మరి ఈ సమయంలో మనతో ఆయన ఉండడా? ఆయన మన మీద వ్రాలడా? మనం అగ్నితో ఆయన మనల్ని నింపడా? ఆశిస్తే దేవుడు మనకు ప్రాణం తృప్తిపరిచేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. మరి మనం ఎదురు చూద్దాం. దేవుడు మనం నింపాలని ఈ ఉదయ సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు తాకాలని ఆయన ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. మరి అగ్నిలాగా మరి నాలుకలాగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలుగా వారందరూ పరిశుద్ధాత్మ నిండుకునే వారే అన్య భాషలతో వారు మాట్లాడా సాగిరి. హల్లెలూయా. మరి యోవేలు గ్రంథంలో మరి దేవుడు మరి ప్రవచించినటువంటి రీతిగా మరి సర్వజనుల మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను. మరి వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు దర్శనములు చూస్తారు అని చెప్పేసి పనివాండ్ర మీద, పనికత్తెల మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము మరి ఆ సమయంలో 120 మంది అక్కడ కూర్చొని ఉన్నప్పుడు దేవుడు వారిని దాంతో నింపినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఆ సమయంలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడిన తర్వాత అందరూ కూడా దేవుని శక్తితో నింపబడ్డారు. ఆ తర్వాత పేతురు గారు ఆ
దినమందే ఆయన వాక్యం చెప్పినాడు. ఒక్క దినమందే 3,000 మంది మరి మారు మనసు పొందినట్లుగా, సంఘంలో చేర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అసాధారణ కార్యములు చేయాలి అంటే మన జీవితంలో మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు అవసరం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క మరి అగ్ని మన మీద కుమ్మరించబడాలి. హల్లెలూయా. ఆ దేవుడు ఈ సమయంలో అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. ఎంతమంది ఆశిస్తున్నారో వారందరి జీవితంలో కూడా దేవుడు దీన్ని చేయను గాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును బట్టి నిన్ను మనందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం నాయన. అపోస్తలుల మీద ప్రభా కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ అగ్ని ఈ సమయంలో ప్రభా నా తండ్రి ఈ వీడియో చూసిన వారందరూ కూడా మీద ప్రభా నా మీరు కుమ్మరించవలసిందిగా వేడుకొంచాం. తన ఆశల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచేటువంటి దేవుడు ప్రభా నా తండ్రి యేసయ్య. ఆ దినమందు ప్రభా గొప్ప శబ్దము ప్రభా మరి బలమైనటువంటి గాలి వీచుచు ప్రభా నా తండ్రి యేసయ్య అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రభా ఒక్కొక్కరి మీద రాలింది నాయన ప్రభా. ఆ విధంగా ఈ సమయం అంతా కూడా వాళ్ళబడను గాక, ప్రతి ఒక్కరు కూడా దర్శించును గాక, ప్రతి ఒక్కరితో మాట్లాడను గాక, ప్రతి ఒక్కరి నోట్లోంచి అన్ని భాషలు వచ్చును గాక. హల్లెలూయా. ప్రభా నా తండ్రి ప్రభా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు ప్రశ్న వాడుకోండి ఆయన ప్రభా. నీ ఆత్మశక్తితో నింపండి యేసయ్య. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.